హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే ఈరోజు సండే హాలిడే రోజు అనమాట. ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులన్నీ షేర్ చేసుకున్నాను. ఇంకా మా ఆయన కుకింగ్ చేస్తూ ఉంటే నేను వీడియో తీశానన్నమాట. ఈ వీడియో చాలా క్లియర్గా వచ్చింది, లాస్ట్ వరకు చూడండి. ఈ మధ్య నేను షాపింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను, ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. ఇంకా ఈరోజు అయితే సండే మార్నింగ్ ప్రశాంతంగా ఉంది. మా పాప ఏమో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అని బుక్స్ అన్నీ సర్దుకుంటుంది తన షెల్ఫ్లో. ఓల్డ్ బుక్స్ అన్నీ కింద పెట్టేసి కొత్త బుక్స్ అన్నీ ఇట్లా షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఇంకా ఈ సండే తర్వాత నుంచి లంచ్ బాక్స్ పనులు ఇంకా మొదలైపోతాయి. మా ధీరజ్ ఏమో కంప్యూటర్ దగ్గర కూర్చొని రాసుకుంటున్నాడు. ఈసారి సమ్మర్లో ఏమో మామిడికాయ ఊరగాయ ఎప్పుడో పెట్టేశాను, అది అయిపోయింది. మళ్ళీ ఒక 12 మామిడికాయలు ఉంటే వాటిని ఇలా ఊరగాయ పెడుతున్నాను. ఈ ఆవకాయ పచ్చడిని కొలతలతో ఒకసారి వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. మీకు క్లారిటీగా ఈజీగా అర్థమైపోతుంది ఆవకాయ ఎలా పెట్టుకోవాలో. ఇప్పుడైతే ర్యాండమ్గా నేను వేసేస్తున్నాను. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా ఒకేసారి ప్లాస్టిక్ దాంట్లో వేసేసుకొని కలిపేస్తున్నాను. ముందే వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఒక గ్లాస్ కారం పొడి వేసి 3/4 ఉప్పు వేసుకున్నాను. ఇంకా మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టుకొని ఇలా ఇది కూడా 3/4 గ్లాస్ వేస్తున్నాను. ఫస్ట్ ఈ పౌడర్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం 3 క్వాంటిటీస్ బాగా కలిసిపోవాలన్నమాట. ఆ తర్వాత మంచిగా క్లీన్గా నీట్గా చేసుకొని మామిడికాయలన్నీ చిన్నగా కట్ చేసుకొని ఆ 12 మామిడికాయలని ఇందులో వేసేస్తున్నాను. ఇవి పచ్చడి మామిడికాయలు అన్నమాట, చిన్న చిన్నవి, చాలా పుల్లగా ఉంటాయి. ఇలా ఆ పౌడర్ మొత్తం ఈ మామిడికాయలకు పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకుంటే కారం ఉప్పు అన్నీ బాగా పడతాయి అన్నమాట. కాచకుండా ఉన్న పచ్చి నూనెనే ఇందులో వేసేయాలి. పల్లీల నూనె అయినా నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు నువ్వుల నూనె వేస్తున్నాను. ఇది కూడా లీటర్కి కొంచెం తక్కువతో మొత్తం ఆయిల్ అంతా పడుతుంది. 1 లీటర్ ఆయిల్ అయినా సరే మొత్తం వేసేసుకోవచ్చు. నువ్వుల నూనె అయితే ఆవకాయ పచ్చడిలో చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా నూనెలో మొత్తం మామిడికాయలు కలిసేలాగా ఎంతసేపు అయినా తిప్పుతూనే ఉండాలి. ఇలా మొత్తాన్ని నూనెలో ముంచేసి ఒక మూత పెట్టేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ మామిడికాయ పచ్చడి పెట్టడం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు మా వారు కుకింగ్ చేస్తారంట, నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాము. సండే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది. ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము. వీడియో క్లారిటీగా కనిపిస్తుందో లేదో అక్కడికి వెళ్ళి చూసుకుంటూ ఉండాలి కెమెరా దగ్గర, లేకపోతే 2-3 సార్లు ఇలాగే వీడియోస్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. రికార్డ్ అని నొక్కడం మర్చిపోతే ఇంకా ఆ రోజు చేసిన పని అంతా వేస్ట్ అయిపోయేది. అట్లా 2-3 వీడియోస్ పోయినాయి. నైట్ 2 o'clock అయింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అప్పుడే మా ఇంటి దగ్గర సైలెంట్గా ఉంటుంది. 3 గ్లాసుల బియ్యాన్ని అయితే కడిగేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బగారా రైస్ చేయడం కోసం ఒక బిర్యానీ పాట్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆ తర్వాత స్పైసెస్ వేసుకోవాలన్నమాట. నేను చెక్క లవంగాలు మాత్రమే వేశాను, బిర్యానీ ఆకు. తర్వాత కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట.
ఇది స్టీల్ వెజలు, కానీ నేను బిర్యానీ పాట్ అన్నాను. బిర్యానీ పాట్ లాగే నాకు అనిపిస్తుంది, ఏదో కుండ బిర్యానీ చేస్తున్నాం అన్నట్లు అనిపిస్తుంది. అల్లం ఒక పెద్ద ముక్క తీసుకుంటే ఒక 3 వెల్లిపాయలు పొట్టు తీసి అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. చికెన్ కోసం ఏమో కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. అటుపక్క బిర్యానీ పాట్లో బగారా రైస్ చేస్తున్నాను. ఇటుపక్క ఏమో ప్యాన్లో చికెన్ కర్రీ తయారు చేస్తున్నాము. రెండిట్లోనూ స్పైసెస్ వేసేసుకొని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిస్తూ ఉన్నాము. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి. చికెన్కి ఏమో పెద్ద పెద్ద ఆనియన్ పీసెస్ కట్ చేసి వేసాము. రైస్కి ఏమో చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసాము. కాసేపు ఇలాగే వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. రైస్లో ఏమో టమోటాలు కూడా వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్టీల్ క్యారియర్లోకి తీసి పెట్టేసుకొని బాగా కాగిన నూనెని అందులో వేసి కలిపేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు కూడా చెడిపోకుండా ఉంటుంది. ఇలా ఒక 1/2 కిలో మైన కూడా చేసి పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటాయి కూరలు. ఏ రోజుది ఆ రోజు ఫ్రెష్గా దంచుకొని చేసుకుంటే మరీ మంచిది. రైస్లోకి జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇంకా చికెన్కి ఏమో ఇక్కడ చిల్లీస్ యాడ్ చేస్తున్నాము. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, టమోటాలు, మిర్చీలు వేగిన తర్వాత బియ్యంలోకి వాటర్ యాడ్ చేసుకుందాం. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. అందులో కూడా 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేస్తే వాటర్ ఏమో బాయిల్ అవుతూ ఉంటాయి. మా పిల్లలు ఎగ్స్, చికెన్ బాగా తింటారు, అందుకని వాళ్ళకి నచ్చినట్లుగానే కూర చేస్తూ ఉంటాము. చికెన్ ఏమో ఇలా డైరెక్ట్గా కడిగేసుకొని ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన ప్యాన్లో వేస్తున్నాము. స్కిన్లెస్ చికెన్ ఇది. పులుసులాగా కాకుండా కాస్త గ్రేవీ ఉండేలాగా. తర్వాత పెరుగు వేసి వండుకుందాం. ఎసరు బాగా మరిగిన తర్వాత నేను బిర్యానీ పాట్లో ఈ బియ్యం వేస్తున్నాను. ఉప్పు ఆల్రెడీ వేసేసాము. దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా అన్నము అదే ఉడికిపోతూ ఉంటుంది. చికెన్లో ఏమో ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసి చికెన్ని ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మన చికెన్ ఒక సైడు, రైస్ ఒక సైడు ఒక అరగంటలో అయిపోతుంది అన్నమాట వంట. మీకు ఒకసారి మా కిచెన్ టూర్ కూడా చేసి చూపిస్తాను. ఈ కిచెన్కి బ్లాక్ టైల్స్ ఉండడం వల్ల అంతా డార్క్గా ఉంది. అయితే నేను వాల్ స్టిక్కర్ అంటిస్తేనేమో ఇదంతా చాలా పెద్ద కిచెన్ అన్నమాట. ఆ గమ్ము మొత్తం టైల్స్కి అతుక్కోపోతే అది సరిగ్గా ఉండదు. టైల్స్కి అంతా జిడ్డులాగా కనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను వాల్ స్టిక్కర్ని ప్రిఫర్ చేయట్లేదు. టైల్స్ని డీప్ క్లీన్ చేస్తే బాగా షైనింగ్గా కనిపిస్తాయి. ఇక్కడేమో మన అన్నము ఉడుకుతూ ఉంది, ఈ చికెన్ కూడా ఉడుకుతూ ఉంది. ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా ఫైనల్గా 2 స్పూన్ల కారం వేసుకొని 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి.
చికెను 75% కుక్ అయిపోయింది. లాస్ట్లో ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేసుకొని 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చికెన్ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే సూపర్ అసలు. చికెన్ కర్రీని చాలా బాగా చేశాడు. లంచ్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం కూడా 1:30 అవుతున్నట్టుంది. ఇంకా మేమైతే అందరము లంచ్ తినేసాము. లంచ్ తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ డెకత్లాన్కి వెళ్ళాము. ఆ వీడియోని నేను ముందే అప్లోడ్ చేశాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. సండే రోజు మా వారు చేసిన వంట అయితే చాలా టేస్టీగా ఉన్నింది. పిల్లలు చాలా బాగా తిన్నారు. మేము కూడా కంప్లీట్గా ప్లేట్ ఫుల్గా తిన్నాము. మీరు కూడా బగారా రైస్ తోటి చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అలాగే పెండింగ్ పెట్టడం ఎందుకులే అనేసి కొన్ని గిన్నెలే ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే మనకు పని చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను వంట అయిపోయిన తర్వాత స్టవ్ కడిగేసి గిన్నెలు కూడా కడిగేస్తాను. మా పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్లో వంటలు చేయడం కొన్ని నేర్చుకున్నారు. ఇంకా వంటిల్లంతా ఇంకా ప్రతిసారి తుడుచుకోవాల్సి వస్తుంది. ఇంకెప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోతే అంతేముండదులేండి. వీళ్ళైతే చిన్న ఆనియన్ కట్ చేయడానికి కూడా కటింగ్ బోర్డు తీసుకుంటారు. ఇంకా అవన్నీ తోముకోవాల్సిందే. నేనైతే చిన్న వాటికి ఏం కటింగ్ బోర్డ్ని యూజ్ చేయను. కూరగాయలు కట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని నేను యూజ్ చేస్తా. మా షింక్ అయితే చాలా లోతుగా ఉంటుంది, ఎన్ని గిన్నెలైనా పడతాయి ఇందులో. అయితే నేను స్టవ్ది బండ చాలా హైట్ కట్టించుకున్నాను అనమాట. సిలిండరు దానికి స్టాండ్ కూడా పట్టే సైజు ఉండాలని హైట్ పెట్టించుకున్నాను. అందుకని షింక్ చాలా లోతుగా వచ్చింది. ఎప్పుడు దీన్ని నీట్గానే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఇది వరకు 2 బర్నర్ స్టవ్ ఉన్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలంటే లేట్ అయ్యేది. ఇప్పుడు 4 బర్నర్ స్టవ్ కాబట్టి 7:30 కల్లా వంట అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. ఇంకా అన్నీ ప్రిపేర్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఈరోజే. రేపటి రోజు ప్లాన్ అంతా ఈరోజే ఒకసారి అనేసుకుంటే ఇంట్లో పనులన్నీ పొద్దున్నే తొందరగా అయిపోతాయి. ఇంకా ఈవినింగ్ 5 o'clockకి నేను పైనకెళ్ళి రోజు పువ్వులు కోసుకొని వస్తాను. మాకు ఈ సన్నజాజి పూల చెట్టు ఉందన్నమాట. రేపటి పూజ కోసము పువ్వులన్నీ అల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రెష్గానే ఉంటాయి. పువ్వులు అల్లడము కొంచెం ఈజీగానే నేర్చుకోవచ్చు. దారాన్ని స్ట్రైట్గా 2 వేళ్ళ మధ్యలోకి పెట్టుకొని పైన 2 పువ్వులు కింద 2 పువ్వులు పెట్టుకొని దారాన్ని ఇలా మధ్యలో నుంచి ఒక ముడి వేయాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 2-3 సార్లు అల్లితే మీకు పువ్వులు అల్లడం కూడా వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.